ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 28 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. వ్యాఖ్యాన అంశం: మరణకరమైన పాపం. వ్యాఖ్యాన అంశం: మరణకరమైన పాపం. వ్యాఖ్యానం: ఈ మరణకరమైన పాపము ఏ పాపమో యోహాను వివరించి ఉంటే దాని గూర్చి విశ్వాసులందరూ బహుజాగ్రత్తగా ఉండి దాన్ని చేయకుందురు కాబోలు. కానీ దానిని చేయకుండి ఉండి మిగిలిన దాని విషయమై నిర్లక్ష్యంగా ఉందిరేమో. అందును బట్టి మరణకరమైన పాపమేమో దీనిలో విషదము కాకున్నది. దేవునికి స్తోత్రం. అయితే అట్టి పాపం గలదు అని తెలుస్తోంది. మరణకరమైన పాపము ఒకడు చేయగా చూచితిమే అనుకోండి, అంతటా దాని విషయమై ప్రార్థించగలము అని ఈ యోహాను సువార్త 5:16లో తెలుపుతూ ఉన్నాడు. అయితే మరణకరమైన పాపము జరగగా ప్రార్థన వద్దని, దాని కొరకు వేడుకొనకూడదని చెప్పబడింది. ప్రార్థన చేయుటకు సావకాశం ఉన్నది. ఒకానొకప్పుడు ప్రార్థన చేయకుండా పోవుటకు కూడా అవసరం ఉంది. రెండును కనిపెట్టాలి. పాత నిబంధనలో దీనికి సరిపోవు సందర్భం ఉన్నది. ఇశ్రాయేలీయులు పాపం చేసి దేవుడు ఎంత చెప్పినను వినకుండా పోతే తుదకు ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు ముమ్మారు పలికినది ఏంటంటే, ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము అని. చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం, 11వ అధ్యాయం 14వ వచనం, అలాగే 14వ అధ్యాయం 11వ వచనం. 70 ఏళ్ల చెర విధింపబడింది కనుక ప్రార్థన మించిపోయింది. దావీదు తాను పాపమందు కనిన బత్షెబ కుమారుడైన చిన్నవాని కొరకు ఉపవాసం ఉండి మిక్కిలిగా ప్రార్థించాడు. కానీ ఆ బిడ్డ చనిపోయినే. ఆ పాపము బిడ్డ మట్టుకు మరణకరమైంది. జాగ్రత్త. ఉజ్జా ఆ మందసపు పెట్టె మీద చెయ్యి ఉంచినది మరణకరమైన పాపం. అననీయ సపీరాలు ఆ చందా సొమ్ము విషయమై చేసినది మరణకరమైంది. కనుకనే హఠాత్తుగా చనిపోయారు. ఇటివి బైబిల్లో మన మేలు కొరకు విరిగా వ్రాయబడ్డాయి. జాగ్రత్త. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.